బీమా రంగంలో సంస్కరణల్లో భాగంగా భారతదేశంలో బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితిని 74% నుండి 100%కి పెంచడానికి ఈ శీతాకాల సమావేశాలలో పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో బీమా రంగాన్ని బలోపేతం చేయడం. 2047వ సంవత్సరం నాటికి అందరికీ బీమా అనేటువంటి లక్ష్యంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణంగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం, పోటీని పెంచడం, ఉద్యోగాల సృష్టి అనే ఉద్దేశంతో ఈ బిల్లు పనిచేయనుంది. బీమా కంపెనీలకు కనీస చెల్లింపు మూలధన అవసరాలను తగ్గించేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ బిల్లు సాధించనుంది. అలాగే భారతదేశంలో బీమా రంగానికి సంబంధించి మొట్టమొదటి చట్టాన్ని 1928 సంవత్సరంలో చేయడం జరిగింది. అలాగే స్వతంత్రం తర్వాత భారతదేశంలో 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ ని తీసుకొచ్చారు. అలాగే భారతదేశంలో బీమా రంగాన్ని క్రమబద్ధీకరించడానికి IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీని 1999వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. మరియు బీమా రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి మల్హోత్రా అనే కమిటీని నియమించడం జరిగింది. మరి ప్రస్తుతం భారతదేశంలో వివిధ రంగాల్లో ఎఫ్డిఐ పరిమితులను చూస్తే ప్రింట్ మీడియా రంగంలో 26%, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో, ఆటోమేటిక్ రంగంలో అయితే 49%, గవర్నమెంట్ రంగంలో అయితే 74%, అలాగే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 74%, సింగిల్ బ్రాండెడ్ రంగంలో 51%గా ఎఫ్డిఐ పరిమితులు ఉండడం జరిగింది.